అన్నవరం. నా పేరు డాక్టర్ పితాన్ అన్నవరం, రమ్య హాస్పిటల్ అండ్ వైఎస్ఆర్ జగన్ హాస్పిటల్ కాకినాడ. మరి ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతూ మరి ఈ రోజున మేము ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో మరి మన అందరికీ తెలుసు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వర్గాల యొక్క భవిష్యత్తు అంటే వాళ్ళ జీవితాలను ఎలా ప్రభావితం చేశారో, వాళ్ళని ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఎలాగా అభివృద్ధి చేశారో మనం అందరం చూస్తున్నాము. మరి 2024 సంవత్సరంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో నెగ్గించి మరి ఇంకోసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చే విధంగా మేము ఈ రోజున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. మరి అందరూ గమనించాలి, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి కూడా కావాల్సింది విద్య, వైద్యం. మరి ఈ రోజున మన స్కూల్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ పిహెచ్సిస్ కానీ సిహెచ్సిస్ కానీ ఇవన్నీ చూస్తే మనం గ్రహించవచ్చు. నేను డాక్టర్ని కాబట్టి వైద్యపరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారో నాకు తెలుసు. ఎందుకంటే నేను పోషకాదేశం చేస్తున్నప్పుడు వేరే ప్రభుత్వం ఉండేది, అప్పుడు జనరల్ హాస్పిటల్స్లో అసలు అరకొర ఫెసిలిటీస్ ఉండేవి. ఈ రోజున చూస్తే కనుక కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైతే మోడ్యులర్ ఓటీస్ ఉంటాయో ఆ మోడ్యులర్ ఓటీస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ మేము చదువుకున్న రోజుల్లో ఒక మందు ఉండేది కాదు, టెస్ట్కి ఒక కిట్ ఉండేది కాదు. అలాంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సంపద సృష్టించి ఆ సంపదని పేదవాడి ఆరోగ్యం కోసం ఆయన కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ రోజున మనం స్కూల్ చూస్తుంటే కనుక స్కూల్స్ మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చెత్తగా ఉండేవి. ఈ రోజు చూస్తే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మరి ప్రతి స్కూలు కూడా అభివృద్ధి చేయబడింది. సో ప్రతి పేదవాడికి కావాల్సింది విద్యా, వైద్యం. వీటిలో జగన్మోహన్ రెడ్డి గారు 100% మరి అభివృద్ధి సాధించారు. అదేవిధంగా మరి ప్రతి పేదవాడికి కావాల్సింది ఇల్లు. అలాంటి ఇల్లు ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా 30 లక్షలు ఇల్లు ఇచ్చిన దాఖలాలు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే 30 లక్షలు ఇల్లు ఇవ్వటమే కాదు, అది వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేయడం ఒకటే కాదు, మరి వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం, ఇట్లా చెప్పుకుంటా పోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రకంగా మరి మన రాష్ట్రం అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్టేజ్కి తీసుకెళ్తారని చెప్పేసి నేను సగర్వంగా చెప్తా ఉన్నాను, నేను నమ్ముతా ఉన్నాను. అందుకని మన రాష్ట్ర మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 2024లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ సంపాదించి మన భవిష్యత్తుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని మనం కల్పించి ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే మన జీవితంలో ఇప్పటివరకే చాలా మంచిగా అభివృద్ధి చేశారు. ఇక ముందు కూడా ఆయనకి ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మరి 2024లో కూడా సీఎం గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించాలని కోరుకుంటున్నాను.